బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ చీఫ్ చంద్రబాబును సీఎం జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఆయనతో సీఎస్ చర్చించినట్లు తెలుస్తోంది. డీజీపీ హరీష్ కుమార్ కూడా బాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా సీఎంగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఉదయం 11:53 ఆయన పదవీ ప్రమాణం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 12న కూడా పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. మరీ ఆలస్యం అవుతోందనే కారణంతో వద్దనుకున్నట్లు సమాచారం. విజయవాడ గుంటూరు హైవే పక్కనున్న పొలాలు స్థలాలను టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. 1-2 రోజుల్లో వేదికను ఖరారు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ చీఫ్ చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఆయనతో సీఎస్ చర్చించినట్లు తెలుస్తోంది. డీజీపీ హరీష్ కుమార్ కూడా బాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ చీఫ్ చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఆయనతో సీఎస్ చర్చించినట్లు తెలుస్తోంది. డీజీపీ హరీష్ కుమార్ కూడా బాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు లైవ్ లో. ఏడుకొండలు చెప్పండి, జూన్ 9వ తేదీన సీఎం ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడుది ఉండబోతుంది. వేదిక స్థలం, ఏ వేదిక ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? బ్రాహ్మణి, ఏదైతే ఈరోజు కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే సీఎస్ జవహర్ రెడ్డి ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన విజయం సాధించిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 9వ తారీఖున అమరావతి వేదికగా ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దానిపైన కూడా ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డితో కూడా
ఇటు చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఏవైతే కొన్ని చంద్రబాబు నాయుడుకు అందుతున్నటువంటి సమాచారం మీద కూడా కూపిలాగినట్టు కూడా తెలుస్తుంది. ఏవైతే కొన్ని ఫైల్స్ కూడా మాయమవుతున్నాయని చెప్పి దాని మీద కూడా ఆరాధించారు. ఎక్కడికక్కడే ఎటువంటి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఏ ఒక్క ఫైల్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మర్యాదపూర్వకంగా కలిసినటువంటి డీజీపీ అలాగే జవహర్ రెడ్డి ఇద్దరితో కూడా సుమారు 15 నిమిషాల పాటు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించి కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు అటు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం గన్నవరంకి మార్గ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర మాత్రం ప్రస్తుతం కోలాహలం నెలకొంది. ఏదైతే ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా కూడా ఉదయం నుంచి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డి ఏదైతే రానున్నటువంటి కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాట్లను ఏ విధంగా చేయాలనే దాని మీద ఆయనతో చర్చించారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ప్రత్యేక నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే 9వ తారీఖున జరిగేటువంటి ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 19వ తారీఖు వరకు కూడా అల్లర్లు జరుగుతాయన్నటువంటి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇటు డీజీపీ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టిన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవన్నీ కూడా అంటే రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు అలాగే జరగబోయేటువంటి అంశాలకు సంబంధించి ఇరువురు కూడా చంద్రబాబు నాయుడుతో చర్చించారు. బ్రాహ్మణి రైట్ ఏడుకొండలు.